పోయినసారి డేవిడ్ పాస్టర్ గారు మేమందరం కలుసుకున్నప్పుడు ఒక సభలో ఆ డేవిడ్ గొల్లపల్లి గారు ఒక చిన్న దృష్టాంతాన్ని చెప్పారు. అదేంటంటే కోడి పిల్లలు కోడి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటమ్మా మన పేర్లు, మానవులు చూసావా ఎన్నెన్ని పేర్లు పెట్టుకుంటున్నారో అని కోడి పిల్లలు కోడిని అడిగాయంట. ఎప్పుడు మనకి కోడేనా అమ్మ, అందరూ మనల్ని కోడి 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 తప్పనిచ్చి ఏమీ పిలవట్లేదమ్మా, మనం కూడా పేర్లు మార్చుకుందామమ్మా, ఏదైనా పేరు పెట్టుకుందామని అంటే అప్పుడు తల్లి కోడి చెప్పిందంట పిల్ల కోడితో, అమ్మా మనకు ఒక్క పేరు కాదు, మనం చచ్చిపోయిన తర్వాత మనకి బోల్డ్ అన్ని పేర్లు ఉన్నాయమ్మా అందట. ఏంటమ్మా పేర్లు అంటే చికెన్ 65, చికెన్ చెక్క, చికెన్ నెగెట్స్, చికెన్ బిర్యానీ, చికెన్ రోస్టు, చికెన్ పకోడీ, ఇంకా చాలా ఉన్నాయి. నేను అవన్నీ నాకు తెలీదు, ఎందుకంటే మీరు తినేవాళ్ళు కాబట్టి మీకు తెలుస్తుంది. చనిపోయిన తర్వాత దానికి చూడండి ఎన్ని పేర్లు వచ్చాయో. చనిపోయిన తర్వాత కొంతమంది డిగ్రీలు ఇస్తారు. మొన్న ఒక ఆయన చనిపోతే ఆయనకు బిషప్ ఇచ్చారు. మరి పాపం బ్రతికున్నప్పుడు ఇచ్చుంటే సంతోషపడేవాడేమో కదా. అవును, ఒక ఆమె చనిపోయిన తర్వాత ఆమెకు పరిశుద్ధురాలని పేరు పెట్టారు. బతుకున్నప్పుడు పరిశుద్ధురాలంటే చక్కగా ఆనందించి ఉండేది కదా. సరే, దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు చూద్దాం. ఈరోజు కొంతమంది జ్ఞానులు బైబిల్లో ఉన్నారు. జ్ఞానులు అంటూనే మీరేమనుకుంటారంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? బంగారము సాంబ్రాణి బోళం తెచ్చిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిపోతారు. నేను ఆ జ్ఞానుల గురించి ఈరోజు చెప్పడం లేదండి. ఇది క్రిస్మస్ కాదు గనక నేను మాట్లాడడం లేదు. కానీ బైబిల్ గ్రంథంలో కొంతమంది జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానుల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి ఒక సిక్కులంటే మీకు తెలుసు కదా, అందరు సిక్కులు వాళ్ళని బాగా విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళని గురించి చాలా జోక్స్ ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో, ఏ జోక్ వచ్చినా సరే అది సిక్కులు వాళ్ళకి ఆపాదిస్తూ ఉంటాం. సిక్కులు వాళ్ళని మనం విమర్శిస్తూ ఉంటాం. సిక్కు మతస్థులను మనం విమర్శిస్తూ ఉంటాం. ఒక దినం ఒక సిక్కులైన అనుకున్నాడట, అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు, అందరూ మమ్మల్ని బనాయిస్తూ ఉన్నారు, మేము ఇతరులను బనాయించాలి, ఇతరులను ఫూల్స్ చేయాలనుకొని ట్యాంక్ బండి మీద నిలబడి ఇలా ఆకాశం వైపు ఇలా పెట్టి చూస్తూ ఉన్నాడట. సరే, ఇప్పుడు చూద్దాం మమ్మల్ని చూసి ఎంతమంది ఫూల్స్ అవుతారు అని అనుకోనిట. అలాగే చూస్తూ ఉన్నారట. ఒకడు నిలబడ్డాడు అనుకొచ్చి, రెండో వాడు నిలబడ్డాడు అనుకొచ్చి, మూడో వాడు వచ్చి నిలబడ్డాడు, నాలుగో వాడు వచ్చి నిలబడ్డాడు. శబ్దం వింటూ ఉన్నాడు. నేను చాలామందిని ఫూల్స్ చేయబోతున్నాను. ఒక 20-30 మంది దాకా ఆ వెనక నిలబడి ఉన్నారు. కానీ ఆడేం చూస్తున్నాడు వీళ్ళకి తెలీదు. వెనక చూసేసరికి ఒక 100 మంది మనుషులు తయారై ఉన్నారట. వాళ్ళందరూ ఎవరంటే సిక్కులోళ్ళే, వేరే వాళ్ళు ఎవరు లేరు. అందరు సిక్కులోళ్ళే. మా సిక్కులోడు ఇక్కడ నిలబడ్డాడు అని అందరూ నిలబడడానికి ప్రయత్నం చేశారు. చూడండి, కొన్నిసార్లు మనం కూడా ఇతరులను ఫూల్స్ చేయాలనుకుంటాం, కానీ మనమే కొన్నిసార్లు వెర్రి వాళ్ళంగా జీవిస్తాం. సరే, బైబిల్ గ్రంథంలో చూద్దాం. జ్ఞానము గురించి చెప్దాం. ఏంటండి ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? జ్ఞానము. మళ్ళీ చెప్దామండి, జ్ఞానము. ఇంగ్లీష్లో ఏమంటాం? నాలెడ్జ్ అని అంటాం. సరే, దేవుని వాక్యంలో నుండి చూద్దాం జ్ఞానం గురించి. ఎలా వస్తుంది జ్ఞానము? ఎక్కడైనా కొందామా? ఏ మాస్టర్ దగ్గరికైనా వెళ్ళి నా జ్ఞానం ఇమ్మని మనం అడుగుదామా? లేదు, మనం అడగలేం. ఎక్కడ లభిస్తుంది ఈ జ్ఞానం? ఈ నాలెడ్జ్ అనేది ఎలా లభిస్తుంది? కొంతమందికి చాలా గొప్ప జ్ఞానం ఉంటుంది. నేను గమనించాను, చాలా గొప్ప జ్ఞానం కొంతమందికి ఉంటుంది. ఎంత అమోఘమైనటువంటి జ్ఞానం అంటే చెప్పడానికి వీలు లేనంత గొప్ప జ్ఞానము వాళ్ళకు ఉంటుంది. జ్ఞానము గురించి మనం నేర్చుకుంటున్నాం. సరే, జ్ఞానం ఎలా వస్తుంది? బైబిల్లో మీరు చూడండి, సామెతలు 10లో వ్రాయబడి ఉంది. జ్ఞానము ఎక్కడి నుండి లభిస్తుంది? సోర్స్ ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏ జ్ఞానమునకు మూలమని వ్రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏ జ్ఞానమునకు మూలం. కనుక నీకు జ్ఞానం కావాలి అంటే ఏం చేయాలండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు మించిన జ్ఞానము ఎవరికి
వాడికి ఉండదండి. నువ్వు భక్తితో ఉంటే, నువ్వు ప్రార్థనాపరుడు అయితే, నువ్వు దేవుని వాక్యం చదివేవాడువైతే, నువ్వు ఆరాధనను ప్రేమించే వాడువైతే అమోఘమైనటువంటి జ్ఞానము దేవునికి ఇస్తాడని బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. గమనించారా? సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో సామెతల గ్రంథ రచయిత మీ అందరూ తెలుసు. ఎవరు రాశారండి సామెతల గ్రంథాన్ని? చెప్తారా? ఎవరు రాశారు? సొలొమోన్ మహారాజు రాశారు. ఆయన రెండు విషయాలు ఆయన రాసుకుంటూ వచ్చాడు. చూడండి, జ్ఞానం గలవారు, జ్ఞానం లేనివారు, బుద్ధి గలవారు, బుద్ధి లేని వాళ్ళు, నీతి గలవారు, నీతి లేనివారు, యోగ్యులు, అయోగ్యులు, తెలివి గలవారు, తెలివి లేనివారు, శ్రద్ధ గలవారు, శ్రద్ధ లేని వాళ్ళు. ఇలాంటి విషయాలన్నీ రెండు విషయాలు ఆయన రాసుకుంటూ వచ్చాడు. మీరు బైబిల్లో చదువుతుంటే అవన్నీ కూడా మీకు కనబడతాయి. సరే, దేవుని వాక్యంలో నుంచి ఒక 5 మంది జ్ఞానుల గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొదటి చూద్దాం. మొదటి విషయం 10వ అధ్యాయము మొదటి వచనంలో మీరు చూడండి. సామెతలు 1వ అధ్యాయము 10వ వచనంలో కుమారుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సన్స్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అని బైబిల్లో చూస్తున్నాం. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును, నాన్న గురించి చెప్తా ఉన్నాడు. రెండవది, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఇప్పుడు మీరు చెప్పండి, మీ అమ్మ నాన్నను మీరు దుఃఖ పెడుతున్నారు అని అంటే, నీ తండ్రిని నీ గౌరవించకుండా ఉన్నావంటే నువ్వు బుద్ధి గలవాడువా, బుద్ధి లేని వాడువా? నువ్వు డిసైడ్ చేసుకో. దయచేసి నీవు ఆలోచన చేయి. నీ తల్లిని ఎప్పుడైనా నువ్వు ఏడిపించావేమో, నీ తండ్రిని దుఃఖపెట్టావేమో, అయితే నువ్వు బుద్ధి లేనటువంటి వాడు అని చెప్తున్నాడు. నీ తల్లిని నీ తండ్రిని సంతోషపెట్టే వాళ్ళుగా ఉంటే నువ్వు జ్ఞానం గలవాడివి. అమ్మ నాన్నను సంతోషపెట్టడం అంటే, ఒక అబ్బాయి నా దగ్గర వచ్చి అన్నాడు, అయ్యా మా నాన్న సిగరెట్ దమ్మంటున్నాడు, తేవాలని అన్నాడు. నేను అన్నాను తేకూడదు అని అన్నాను. మరి తండ్రికి తల్లికి లోబడాలని మీరు చెప్పారు కదంటే, మంచి విషయాలకు లోబడాలి కానీ చెడ్డ విషయాలకు లోబడమని దేవుడేమి చెప్పడం లేదు. నాన్నగారు వెళ్ళి బీర్ తమ్మన్నారు అని అనుకోండి, మనం తీసుకురావడానికి వీలు లేదు. హైతనగర్లో నేను పనిచేసే రోజులలో ఒక ఆఫీసర్ దగ్గర ఒక మంచి విశ్వాసి పనిచేస్తూ ఉండేవాడు. ఆయన రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఆఫీసరు ఆయన సర్వే ఆఫ్ ఇండియాలో కూర్చొని ఆ టెంట్లో కూర్చొని తాగుతూ ఉండేవాడు. ఈయనేమో బిలీవర్, మందిరానికి వచ్చేవాడు, నాతో మాట్లాడుతుండేవాడు, మంచి ప్రార్థనాపరుడు. ఆయన రక్షింపబడినటువంటి ఒక హెబ్రోను విశ్వాసి. వాళ్ళ బాస్ పిలిచి, నాకు ఏదైనా ఆ మత్తు పదార్థం తెచ్చిపెట్టమంటే కాళ్ళ దగ్గర కూర్చొని చెప్పాడట, అయ్యా నీ కాళ్ళు మొక్కమన్నా నేను మొక్కుతాను, నీ కాళ్ళు ఒత్తమన్నా నేను ఒత్తుతాను, నీవేం పని చేయమన్నా నేను చేస్తాను, కానీ ఈ మత్తు పదార్థాలు మాత్రము నేనేమాత్రం కూడా నీ దగ్గర నేను తీసుకురాలేను, నన్ను మన్నించండి, మీరు నా అధికారి, మీ మాటకు నేను లోబడినందుకు నన్ను మన్నించండి, నన్ను మీరు తక్కువనిగా మీరు ఎంచవద్దు, నా ప్రభువు చెప్పిన మాటకు నేను లోబడుతున్నాను, నేను దేవుని వాక్యం చదువుతున్నాను, ఈ విషయాలకు మాత్రము నేను లోబడి ఉండలేను. అప్పుడు ఆఫీసర్ అన్నాడట, నీ భక్తికి నేను మెచ్చుకున్నానయ్యా, మంచిది, పర్వాలేదు, నేను వేరే వాళ్ళతో తెప్పించుకుంటానంటే రోజు ఆఫీసర్ కొరకని ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకవేళ మీ నాన్నగారు ఒక బీడీ కట్ట తెమ్మను, ఒక చుట్ట కట్ట తెమ్మను, ఒక సిగరెట్ తెమ్మను ఏదైనా చెప్పినప్పుడు వాటికి లోబడ అవసరం లేదు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. 15వ అధ్యాయము సామెతల గ్రంథము 20వ వచనములో కూడా ఇదే మాట ఉంది. మీరు తర్వాత వ్రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. 15వ అధ్యాయము 20వ వచనములో కూడా ఇదే మాట వ్రాయబడి ఉంది. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. అమ్మ ఏడవకుండా ఉండేలాగన మనం చూడాలి, నాన్న మన విషయమై దుఃఖపడకుండా ఉండేలాగన మనం చూడాలి. ఒకసారి ఒక కుమారుడు వాళ్ళ నాన్నగారికి బాగా ఆస్తుంది, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉంటే అమ్మను నాన్నను డబ్బు అడుగుతున్నాడు, ఆస్తి అంతా అమ్మేయమన్నాడు. నాన్న అమ్మలేదు. ఒక దినం మా కుమారుడు ఇండియాకు వచ్చాడు, అమ్మ నాన్నకు చెప్పాడు, అమ్మ ఆస్తి అంతా అమ్మేయండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తానని అన్నాడు. అమెరికాకు వెళ్తున్నామని అమ్మ నాన్న ఏం చేశారు, అవన్నీ అమ్మేశారు, ఇల్లు అమ్మేశారు, అలాగనే పొలం అదంతా
అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత మరి వాళ్ళని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. డబ్బు తీసుకొని సూట్ కేసులు తీసుకొని వెళ్ళిపోయారు. అమ్మ నాన్న పాపం అందరికీ బాయ్ చెప్పారు, మేము వెళ్ళిపోతున్నాం అని. కుమారుడు లోపలికి వెళ్ళారు. ఎంతసేపటికి బయటికి రావడం లేదు. మరి వీళ్ళు వెళ్ళి నాన్న వెళ్ళి, అయ్యా మా అబ్బాయి పొద్దుననంగా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాడు, ఇంతవరకు బయటికి రాలేదు, మమ్మల్ని అమెరికా దేశం తీసుకెళ్తానన్నారు. ఏం పేరు? వాళ్ళ పేరు చెప్పినప్పుడు అన్నారు, మార్నింగ్ 10 o'clockకి ఫ్లైట్కి అబ్బాయి వెళ్ళిపోయాడండి. మరి మేము ఇక్కడేనా? ఏమండి మాకు తెలియదు, మీ అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు, మమ్మల్ని కూడా అమెరికాకి తీసుకెళ్తానన్నారండి అని అమ్మా నాన్నలు ఏడవడం ప్రారంభించారు. నేనేం చెప్తున్నానంటే, తల్లిని తండ్రిని ఈలాగున దుఃఖ పెట్టేవారు ఉన్నారు. మా చిన్నతనంలో మా అమ్మ విధవరాలు, నేను మా తమ్ముడు చెల్లెళ్ళు అందరం అమ్మను తెగ ఏడిపించే వాళ్ళం. అమ్మ బాగా ఏడ్చేది. ఒకసారి అయితే ఇంత చిల్లర ఆమె తిత్తి అంటాం కదా, ఆ తిత్తిలో ఉంటే మా మీద కోపంతో ఆ డబ్బులన్నీ నేలకేసి ఇలా కొట్టేసింది. ఏదో వాచ్ కావాలని నేను అమ్మను బాధ పెడతా ఉన్నాను. మా కాలేజీలో అందరికీ వాచ్లు ఉన్నాయి, నాకు వాచ్ లేదని. అమ్మ దగ్గర డబ్బు లేదు, ఇలా నేలకేసి డబ్బు కొట్టేసింది. ఆ తర్వాత నేను ఎప్పుడు ఆమెను దుఃఖపెట్టినట్టుగా నాకు జ్ఞాపకము లేదు. గమనించారా? మా తాతగారికి చెప్పేసింది ఈ విషయం. మా తాతగారు అబ్రహాం గారని ఉత్తరం రాశారు. తల్లిని తండ్రిని దుఃఖపెట్టే వాళ్ళ ఆ కండ్లు లోయకాకులు పీకుతాయని అన్నారు. ఆ కాకి గురించి నేను ఎప్పుడు వినలేదు. లోయకాకులంటే లోయలో ఉండే కాకులు. ఆ లోయలో ఉండే కాకులు ఏం చేస్తాయి? మృతదేహాలను అవి తింటూ ఉంటాయి. అంటే భయమైంది. అమ్మ నాన్నను దుఃఖ పెడితే నీ కండ్లు ఎవరు బీగుతాయని దేవుని వాక్యం చెప్తున్నారండి. లోయి కాకులు అనగా లోయలో ఉండేటటువంటి కాకులు, లోయలో శవాలు తినేటువంటి కాకులను దేవుడు పంపిస్తాడు. నీ గుడ్లు బీగుతాయి, అవి నీ శవం మీద వరాలుతాయంటే నువ్వు చనిపోతావని దాని అర్థము. అందుకే బైబిల్లో చూస్తున్నాం, జ్ఞానము గల కుమారుడు బుద్ధి లేని కుమారుడు అని బైబిల్లో 2 మాటలు చూస్తున్నాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖము కలిగించును. అమ్మ నాన్నలు ఏడవకుండా చూడాలి. అమ్మ నాన్న కన్నీళ్ళు మనకు ఆశీర్వాదము కాదని దేవుని వాక్యముల నుండి మనం గమనిస్తున్నాం. ఒకవేళ నీవు అమ్మ నాన్నను దుఃఖపెట్టే కుమారుడుగా ఉన్నట్లయితే అది ఆ తండ్రికి దుఃఖము అని బైబిల్లో ఉంది. తండ్రికి చేటు అని సామెతల్లో వ్రాయబడి ఉంది. గనక గమనించండి, అమ్మా నాన్నలను సంతోషపరిచే ఒక మంచి హృదయం మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదే ప్రాంతంలో ఒక బ్రాహ్మణ ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయనకు ఒకడే ఒక బాబు, భార్య చనిపోయింది. ఆ బాబు ఎంత మంచివాడంటే ఎప్పుడూ నాన్న దగ్గర కూర్చొని అనారోగ్యంతో నాన్న పడక మీద పడుకొని ఉంటే ఆ అబ్బాయి నాన్న దగ్గర సకల సేవలు జరిగించేవాడు, స్నానం చేయించేవాడు, తలకు నూనె పెట్టేవాడు, పాపం మందులు అందించేవాడు. తన పని అంతటినీ మానుకొని వృద్ధాప్యములో ఉన్న నాన్నకు పరిచర్య చేస్తూ ఉండేవాడు. మేము కొన్ని సంవత్సరాలు ఇండియాలో లేము, బయటికి వెళ్ళాం. బయట నుండి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్ళాను చూడ్డానికని. ఆయన దగ్గరికి వెళితే, ఏమండి బాబు కనిపించడం లేదంటే ఆయన ఏడవడం ప్రారంభం చేశాడు. ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు? బాబు కనిపించడం లేదంటే, బాబు దేవుని బొమ్మండి, దేవుడు ఆ బొమ్మను తీసుకెళ్ళిపోయాడని చెప్తా ఉన్నాడు. ఆయన దేవుని బొమ్మ దేవుడు తీసుకెళ్ళాడు అంటాడు. అంటే ఆయన మంచి క్రైస్తవ విశ్వాసే, కానీ ఆయన తలంపు అలాగున ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఎంత సంతోషంగా నాన్నకు పరిచయం చేసేవాడు. ఎలా చేస్తున్నారండి ఇప్పుడు? ఏదో ఒక విధంగా అండి, నా పనులు నేనే చేసుకుంటున్నాను. తండ్రిని సంతోషపెట్టినటువంటి ఒక మంచి కుమారుణ్ణి నేను చూడగలిగాను. ఆయన తొందరలోనే ప్రభు దగ్గరకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అమ్మ నాన్నలను సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. ఉదయం లేస్తూనే అమ్మను పలకరిస్తే మంచిదే, నాన్నను పలకరిస్తే మంచిదే. నాన్న ఆఫీసు నుండి వచ్చిన తర్వాత, నాన్న కాఫీ తాగుతారా, నాన్న టీ తాగుతారా అని నాన్న కొరకు రోజు ప్రార్థన చేసి, నాన్న టాబ్లెట్లు వేసుకున్నారా లేదా. కొన్నిసార్లు పిల్లలు అది కూడా గమనించరు. అమ్మ నాన్నలు టాబ్లెట్ వేసుకున్నారా లేదా అది కూడా గమనించరు. వాళ్ళు మర్చిపోయి కొన్నిసార్లు టాబ్లెట్లు వేసుకోరు. కనుక అమ్మను నాన్నను సంతోషపెట్టేటటువంటి వాళ్ళై ఉండాలి. మొదటి విషయం ఏంటంటే, జ్ఞానము గల కుమారుడు. నంబర్ 1 చెప్దామండి, జ్ఞానము గల కుమారుడు. మళ్ళీ చెప్దామా? రెండో విషయాన్ని చూద్దాం, జ్ఞానము గల భార్య.
చెప్దామండి. రెండవ విషయం ఏంటి? జ్ఞానము గల భార్య. మొదటి విషయం ఏం నేర్చుకున్నాం? జ్ఞానము గల కుమారుడు. రెండవ విషయం ఏంటంటే జ్ఞానము గల భార్య. వాక్యాన్ని చూద్దాం, సామెతల గ్రంథంలోనే వెతుకుదాం. ఇవన్నీ బయటకు మనం వెళ్ళనవసరము లేదు. వీలైనంత వరకు సామెతల్లోనే చూద్దాం. సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకునని బైబిల్లో మనం చూస్తున్నాం. 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. రెండు విషయాలు ఆ సొలొమోను మహారాజు చెప్తున్నాడు. ఒకటి జ్ఞానవంతురాలు, రెండవది ఎవరటండి? రెండవది ఎవరి? మూఢురాలు. చెప్పండి, ఎవరండి? మూఢురాలు. మూర్ఖము కలిగినటువంటి ఆ భార్యను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూసారా, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. నేను చాలామంది సహోదరులను నేను చూశాను. భర్తలు ఎక్కడో వాళ్ళు ఆఫీస్ పనుల మీద వెళ్ళినప్పుడు వాళ్ళు ఇల్లు కట్టినటువంటి వాళ్ళుగా ఉన్నారు. మా భర్త అండి, ఆయన ఆఫీసర్, వేరే గ్రామానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది, నేనే ఉండి కట్టాను. మంచి ఇల్లులు ఆ మహిళలు కట్టడాన్ని నేను గమనించాను. చూడండి, స్త్రీకి దేవుడు ఒక మంచి బాధ్యత పెట్టాడు. ఏంటంటే కట్టేటటువంటి బాధ్యత. యెహోవా ఇల్లు కట్టించండి ఎడల అని బైబిల్లో మనం చూస్తున్నాం కదా. కట్టే పని ఎవరిదండి? చెప్దామా? కట్టే పని ఎవరిది? యెహోవాది కట్టే పని. ఆ పని ఎవరికి అప్పగించాడు దేవుడు? ఇల్లాలకు అప్పగించాడు, భార్యకు అప్పగించాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబీకునని బైబిల్లో ఉంది. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, మూఢురాలు పడగొడుతుంది. రెండు మాటలు గమనించండి. నీవు మూఢురాలు అయితే ఇల్లు చిన్నాభిన్నం అయిపోతుంది. విడాకులు తీసుకుంటావు, కొడుకు ఎక్కడికో వెళ్ళిపోతాడు, కుమార్తె ఎక్కడికో వెళ్ళిపోతుంది, భర్త ఎక్కడికో వెళ్ళిపోతారు, పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు. ఎన్ని చిక్కులు ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. గమనించారా? అవును, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. తన పిల్లల్ని కట్టుకుంటుంది, తన భర్తను మంచి పరిస్థితుల్లోనికి తీసుకొని వస్తుంది, తన పిల్లలకు దేవుని వాక్యం నేర్పుతుంది, తన పిల్లలకు ప్రార్థన నేర్పుతుంది. మూఢురాలు ఏం చేస్తుంది? ఇల్లు ఊడబీగుతుంది. అంటే ఒక చిన్న దృష్టాంతం నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. చలికాలం మా ఊర్లో ఆ చలి మంటలని వేసుకునేవాళ్ళు. మీకు గుర్తుంది అనుకుంటాను. తాటాకులు తీసుకొచ్చు లేకపోతే ఈత మట్టలో అవి తెచ్చి చలి మంట వేసుకునేవాళ్ళు. నేను ఒక ఇంటి దగ్గరికే వెళ్ళి, మా ఇంటికాడ చలి మంట ఉండేది కాదు, అమ్మ నాన్న వాళ్ళు అట్లా చేసేవాళ్ళు కాదు. వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నేను అక్కడ కూర్చొని మా ఊరిలో చాలాసేపు చలి కాసుకొని ఇంటికి వచ్చేవాడిని. ఒక దినం మా అమ్మ అడిగింది, ఏమ్రా ఇంతసేపు చలి కాసుకుంటున్నావు, ఆ ఇంటికాడికే వెళ్తున్నావు ఎందుకనంటే, అమ్మ ఆమె 11 గంటల దాకా మంట పెడుతుంది అని. ఏం చేస్తుంది ఆమె అంటే, ఆ దడి అంటాం కదా, చుట్టూరా దడి ఉంటుంది కదా, కోడి పిల్లలు రాకుండా పక్షులు రాకుండా దడి కడతాం కదా, ఆ దడంతా ఊడబీకేది, మంటలు వేసేది. ఇంకా అది సరిపోదన్నట్టు వాళ్ళది తాటాకుల ఇల్లు, ఆ తాటాకులు ఊడబీకి ఇందులో వేసేది. పాపము భర్త పొలంలో నుండి లబోదిబని మొత్తుకునేవాడు. ఎన్నిసార్లు ఎన్ని రోజులు నేను ఈ తాటాకులు పెట్టాలి, ఎన్ని రోజులు ఈ ఈత మట్టలు తీసుకొచ్చి చుట్టూరు వేయాలి. పాపం రోజు ఆమెకు అదే పని. ఈ చలికాలం వచ్చిందంటే భర్తకు చాలా పెద్ద తలనొప్పిగా ఉంటూ ఉండేది. ప్రియమైన బిడ్డలారా, గమనించారా? కొంతమంది ఇల్లాలు ఏం చేస్తారు? ఇలాగనే ఇంటి వాతావరణం అంతటినీ పాడు చేస్తూ ఉంటారు, ఇంటి వాతావరణం అంతటినీ చిన్న భిన్నం చేస్తూ ఉంటారు. 24వ అధ్యాయంలో చూడండి, సామెతలు 24వ అధ్యాయంలో చూడండి, అక్కడ 3 మాటలు వ్రాయబడి ఉంది. 24వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడి ఉంది? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. 3వది 4వ వచనంలో ఉంది, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును అని బైబిల్లో చూస్తున్నాం. ఒకటి జ్ఞానము, రెండవది వివేచన, మూడవది తెలివి. ఇంగ్లీష్లో జ్ఞానముకు విజ్డమ్ అని వ్రాయబడి ఉంది, వివేచనకు అండర్స్టాండింగ్
అండర్స్టాండింగ్ అని రాయబడి ఉంది. మరి తెలివికి నాలెడ్జ్ అని రాయబడి ఉంది. అంటే ఎక్కడ విజ్డమ్ ఉందో అక్కడ ఇల్లు కట్టబడుతుంది, ఎక్కడ అండర్స్టాండింగ్ ఉందో ఆ ఇల్లు స్థిరపరచబడుతుంది, పునాది గట్టిగా ఉంటుంది. ఎక్కడ నాలెడ్జ్ ఉంటుందో అక్కడ ఆ గదులన్నీ నింపబడతాయి. కొన్ని ఇళ్ళకు వెళితే ఇల్లంతా ఖాళీగా ఉంటుంది, కొన్ని ఇళ్ళకి వెళితే అన్ని స్టీల్ గ్లాసులు అమర్చి ఉంటారు, గాజు సామాగ్రి అమర్చి ఉంటారు, దానిపైన ఒక ప్లాస్టిక్ది ఏదైనా ఒక కవర్ వేసి పెడతారు. చాలా అందంగా కొంతమంది పెట్టుకుంటారు, చాలా చక్కగా పెట్టుకుంటారు. దేవుని వాక్యాలు, సామాగ్రిలు ఇవన్నీ కూడా. ఒక సంపన్నురాలు మా ఇంటికి వచ్చింది. మా ఇంట్లో ఒక విలువైన వస్తువు ఉంటే పాస్టమ్మ ఆ విలువైన వస్తువు ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె అందే, అమ్మ ఈ వస్తువులు నాకొద్దు, మీ ఇల్లు నింపబడాలి, మీ ఇంట్లోనే ఉండనివ్వండి ఇవన్నీ. మా ఇంట్లోనే ఆ వస్తువు ఆమె పెట్టిపోయింది. నాకు ఇంకా చాలా జ్ఞాపకం ఉంది. నీ ఇల్లు నింపబడాలి. దేవుడు అంటున్నాడు, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, అలాగనే వివేచన వలన, అది అండర్స్టాండింగ్ వలన అది స్థిరపరచబడుతుంది. భార్య భర్తల మధ్యలో అండర్స్టాండింగ్ లేదనుకోండి, భర్త ఒక గదిలో ఉంటాడు, భార్య ఇంకో గదిలో ఉంటుంది, భర్త ఒక దగ్గర భోంచేస్తాడు, భార్య ఇంకో దగ్గర భోంచేస్తుంది. ఒకవేళ అండర్స్టాండింగ్ ఉంటే ఇద్దరు ఒకే స్థలంలో ఉండి వాళ్ళు భోజనం చేయడానికి వీలుంటుంది కదా. తెలివి చేత దాని గదులు సర్వ సంపదలతో నింపబడును అంటున్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చూడండి, ఈ 3 లక్షణాలు దేవునిలో ఉన్నాయి. ఏ 3? ఒకటి జ్ఞానము, రెండవది వివేచన, మూడవది తెలివి దేవునిలో ఉన్నాయని బైబిల్లో మనం గమనిస్తున్నాం. దేవునిలో 3వ అధ్యాయంలో అవన్నీ ప్రభులో ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యంలో మీరు గమనించినట్లయితే జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించును, నంబర్ 1. రెండవది వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థాపించును అంటున్నాడు. మూడవది తెలివి వలన అగాధ జలములు ప్రవహించేశాడని బైబిల్లో చూస్తున్నాం. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రిందే కానీ, ఈ 3 దేవుని లక్షణాలు, జ్ఞానము, వివేచన, తెలివి, ఇవి దేవునిలో ఉన్నాయి. ఈ 3 తెచ్చి అమ్మ వాళ్ళకు దేవుడు అప్పగించాడు. ఎంత మంచి దేవుడు! భార్యలకు ఆయన అప్పగించాడు. నీ భార్య జ్ఞానం కలిగి ఉంటే, నీ భార్య వివేచన కలిగి ఉంటే, నీ భార్య తెలివి కలిగి ఉంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదము మరొకటి లేదని మనం చేస్తూ ఉన్నాను. జ్ఞానము గల భార్య, జ్ఞానము గల కుమారుడు, నంబర్ 1. రెండవది జ్ఞానము గల భార్య. 3వ విషయాన్ని మనం చూద్దాం. పేతురు మొదటి గ్రంథంలో చూడండి, 3వ అధ్యాయము 7వ వచనము. అందరం కలిసి చదువుదామా? పెండ్లైనటువంటి పేతురు గారు తన భార్య జ్ఞాపకం వచ్చిందేమో ఆయన ఇలాగున రాస్తూ ఉన్నాడు. ఏమని ఆయన రాస్తున్నాడు? అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా ఉన్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి అంటున్నాడు. చూసారా, జ్ఞానము గల భర్త గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఒకటి జ్ఞానము గల కుమారుడు, నంబర్ 1. రెండవది జ్ఞానము కలిగిన భార్య, రెండవది. మూడవది జ్ఞానము కలిగినటువంటి భర్త గురించి ఆయన అంటున్నాడు. అటువలే పురుషులారా అనగా భర్తలారా అంటున్నాడు. జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారు. గమనించారా? నీ భార్యతో నీవు పరలోకానికి వెళ్ళబోతా ఉన్నావు. గమనించండి, నీ భార్యతో నువ్వు పరలోకానికి వెళ్ళబోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు ఇద్దరు కలిసే పరలోకంలోనికి వెళ్ళాలి. కలిసి కాపురం ఉన్నప్పుడు, కలిసి పార్కులు వెళ్తున్నప్పుడు, కలిసి మందిరానికి వెళ్తున్నప్పుడు, కలిసి బైబిల్ చదువుతున్నప్పుడు, కలిసి విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడు, కలిసి పరలోకంలో వాళ్ళు ప్రవేశించబోతున్నారు. ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, బలహీనమైన ఘటము అంటే కొంచెము ఏదో లోపం ఉందని నేను చెప్పడం లేదు, కానీ కొంచెం బలహీనత అనేది భార్యలో ఉందని ఆయన చెప్తా ఉన్నాడు. బలహీనమైన ఘటమని ఎంచి అంటున్నాడు ఆయన. ఇంకా అంటున్నాడు, ఘటమని భార్యను సన్మానించి అని అంటున్నాడు. భార్యలను సన్మానించండి, వారు బలహీనమైనటువంటి ఘటములు, కుండలు అని చెప్తా ఉన్నాడు. కొంచెం ఎక్కడో ఓడుబారి ఉంది అని అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, సన్మానించమంటున్నాడు, గౌరవించమని చెప్పడం లేదండి.
ఆలోచన చేయండి. గౌరవించడము వేరు, సన్మానించడం వేరు. గౌరవించడం అంటే నా మాస్టర్ గారు నాకు కనబడితే నేను నిలబడి మాస్టర్ గుడ్ మార్నింగ్ అని చెప్పడం, అది గౌరవించడం. నా మాస్టర్కి నేను గౌరవించి ఆయనకు ఒక కుర్చీ తెచ్చివేయడం, అది గౌరవించడం. సన్మానించడం అంటే నా టీచర్ని నేను తీసుకొచ్చి ఆయనకు ఒక శాలువా కప్పి ఒక దండ వేసి అందరి ఎదుట సన్మానము వేరు, గౌరవము వేరు. భార్యను గౌరవించమని దేవుడు చెప్పడం లేదు. ఏం చెప్తున్నాడండి? సన్మానించండి అని చెప్తున్నాడు. సన్మానించాలంటే వాళ్ళను ఎంతకైనా మీరు గౌరవ పాత్రులుగా మీరు చేయాలి అని అంటున్నారు. అంతేగాని 10 మంది ముందు ఆమె లోపాలు ఎత్తి చూపాలని దేవుడు ఏమీ కోరుకోవడము లేదు. ఒక ఆయన, నాకు తెలిసిన ఒక ఆయన ఆ టెలివిజన్లో ఆయన భార్య గురించి ఏమేమో చెప్తా ఉన్నాడు. ఆయన నాకు బాగా తెలుసు. వెంటనే ఫోన్ చేసి, అన్నయ్య వదినమ్మ గురించి ఇలా మాట్లాడడం భావ్యంగా లేదు అని నేను ఆయనకు చెప్పాను. సారీ తమ్ముడు, ఇంకొకసారి నేను మాట్లాడను అని అన్నాడు. గమనించండి, మనం కూడా బహిరంగంగా అందరితో ఈ విషయాలు మనం చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం. సన్మానించండి అంటున్నాడు. ఒకవేళ మీ ప్రార్థనలకు మీరు మోకాళ్ళ మీద ఉంటున్నారు, మీ ప్రార్థనలకు ఏదైనా అభ్యంతరం ఉంటే కొన్ని రోజులు మీరు మాట్లాడుకొని కొంచెం ఒక వారము 2 వారాలు బంధువుల ఇంటికి వెళ్ళడము ఇలాంటివి మీరు చేయండి. కలుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. భార్యలతో కాపురం చేయడానికి భర్తలకు ఏం కావాలంటున్నాడండి? జ్ఞానం. చెప్దాం, ఏం కావాలంటున్నాడు? జ్ఞానం. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా ఇంట్లో నేను జ్ఞానము కలిగినటువంటి భర్తగా ఉండడానికి కృప చూపించమని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. కౌన్సిలింగ్ తీసుకోవాలి. దైవజనుని దగ్గరికి వెళ్ళాలి. అలా కౌన్సిలింగ్ తీసుకోగలిగితే మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు నామంపేట మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎన్ని విషయాలు గమనించామండి? 1 జ్ఞానము గల కుమారుడు, 2వది జ్ఞానము గల భార్య, 3వది భర్తను గురించి మనం చూస్తున్నాం. భర్త అంటే భరించేవాడు, భార్యను భరించేవాడు. భార్య అంటే భరింపబడేది అనే భావం ఉంది. భార్య ఎక్కువ, భర్త ఎక్కువ అని లేదు. ఇద్దరు సమానులని మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే భర్తను దేవుడు ఆయన ఒక ముండెంగా ఉంచాడు, ఒక తలగా, ఒక శిరస్సుగా ఆయన ఉంచాడు. ప్రభు కొందనాలు చెల్లిస్తున్నాం. 4వ విషయాన్ని మనం చూద్దాం. జ్ఞానము గల తండ్రి గురించి మనం చూద్దాం. జ్ఞానము గల తండ్రి. మీరు సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. 22వ వచనం అందరం కలిసి చదువుదాం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. మళ్ళీ చదువుదామా? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. మంచి తండ్రి తన మనవరానికి ఆస్తి ఉంచిపెట్టి వెళ్ళిపోతారని బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, మా తాతగారు నాకు జ్ఞాపకం వచ్చాడు. రాత్రి నేను వాక్య భాగాన్ని చదివేటప్పుడు, మా తాతగారి పేరు సుబ్బయ్య గారు. ఆయన కాంట్రాక్టర్గా నెల్లూరులో ఉంటూ ఉండేవాడు. ఇప్పటికి కూడా తాత కట్టినటువంటి భవనాలు మరి సిఏఎం కాంపౌండ్ అని ఉంది, ఏబిఎం కాంపౌండ్ అని ఉంది. మిషనరీలతో కలిసి తాతగారు అవి కట్టారు. ఆయనకు ఒక ఇల్లు ఉంటే ఆయన చనిపోకముందు, నేను పుట్టిన తర్వాత నా పేరు మీద అది ఆ ఇల్లు రాసి వెళ్ళిపోయాడు. నాకు జ్ఞాపకం వచ్చాడు. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును అని అంటున్నాడు. అనగా మనవళ్ళకి మనవరాండ్రకి ఆస్తి సమకూర్చుతాడు అని బైబిల్లో చూస్తున్నాం. నీ మనవరాలకి నీవేమి దాచి ఉంచావు? నీ మనవడికి నీవేమి దాచి ఉంచావు? నీ కుమారునికి నీవేమి దాచి ఉంచావు? నీ కుమార్తెకు నీవేమి సంపాదించి పెట్టావు? నేను 40 సంవత్సరాలు ప్రభు సేవలోనికి వచ్చి నేను ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉండేవాడిని. దేవుని కోసమని చాలా మందిరాలు నేను కట్టాను, చాలా డబ్బు దేవుని కొరకని నేను సంపాదించాను. నాకంటూ నా అనంతరము నా కుమారులకి, నా అనంతరము నా కుమార్తెకు నేను ఏమీ లేకుండా చేస్తానేమో అని ఆలోచన చేస్తూ ఉండేవాడిని. పోయిన సంవత్సరము దేవుడు ఒక చిన్న ప్రాపర్టీని మాకు అనుగ్రహించారు. దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వ్యవహారిక భాష బైబిల్లో ఇదే మాట, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనన్న మాట వ్యవహారిక భాష బైబిల్లో సజ్జనుడు అని ఉంది.
ఉంది. మంచి జనుడు అని అర్థం. సజ్జనుడు తన మనుమలకు ఆస్తి విడిచిపెట్టి పోతాడు అని బైబిల్లో ఉంది. తన ఆస్తిని తన గ్రాండ్ చిల్డ్రన్కి విడిచిపెట్టి పోతాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఒకవేళ కొడుకు పేరు మీద వ్రాస్తే వానికి ఒకవేళ బలహీనతలు ఉంటే అంత అమ్ముకుంటాడేమోనని ఆ తండ్రికి తెలుసు. కుమార్తె పేరు మీద రాస్తే అల్లుడు ఏదైనా దాన్ని చెరిపివేయచ్చునేమో అని భావము తండ్రిలో ఉంటుంది. అందుకనే చిన్న బిడ్డల పేర్ల మీద వారు రాసి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానము గల తండ్రిని గురించి మనం చూస్తున్నాం. చివరిగా 5వ మాట చెప్పి వాక్య భాగాన్ని ముగిస్తాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం అందరం చదువుదాం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఆ 2వ లైన్ చదువుదాం అందరము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీవు జ్ఞానము గలవాడు అయితే ఇతరులను దేవుని దగ్గర తీసుకొని వస్తావు. 2-3 వారాలు నేను మిమ్మల్ని చేయి చూపెట్టమని అడిగాను. మీరు ఎవరినన్నా ప్రభు దగ్గర నడిపించారా? మీ చేయి చూపెట్టమన్నాను. ఒక 5-6 మంది చేయి చూపెట్టారు. ఈ వారం కూడా నేను అడుగుతున్నాను, మీ చేయి చూపెట్టమని నేను అడగడం లేదు. ఎవరినన్నా మీరు ప్రభు దగ్గర నడిపించారా? అది మీ అమ్మాయే కావచ్చు, మీ అబ్బాయే కావచ్చు, అలాగనే మీ ఇంట్లో పని మనిషి కావచ్చు, మీ ఇంట్లో ఏదైనా ఒక పని చేస్తున్న వాళ్ళు కావచ్చు. వాళ్ళని ప్రభు దగ్గర మీరు నడిపించగలిగితే అది మీకు గొప్ప ఆశీర్వాదం అని మనం చేస్తూ ఉన్నాను. చూడండి, ఒకవేళ నీవు ఇతరులను ప్రభు దగ్గర తీసుకొని వస్తే నీవు జ్ఞానివి. ఒకవేళ నేను ఎవరిని తీసుకురాలేదయ్యా అని మీరు చెప్తే నీవెవరు అండి? మీవెవరివి? అజ్ఞానివి. చెప్పండి, నోరు తెరవండి. నేను అనడం లేదండి, బైబిల్ అంటుంది ఆ మాట. నీవు అజ్ఞానివి. మీరు ఆలోచన చేయండి. ఈ దినం నుండి జ్ఞానిగా ఉంటావా లేకపోతే అజ్ఞానిగా ఉంటావా? మనం ఒకసారి చూద్దాం. ఆంద్రియా పెద్ద తలాంతులు కలిగిన వాడేమి కాదు. ఆంద్రియా ఎవరండి? ఎవరి శిష్యుడు? యేసు స్వామి శిష్యుడు. ఆంద్రియా పెద్ద అద్భుతములు చేసిన వాడేమి కాదు. ఆంద్రియా పెద్ద ప్రీచర్ ఏమి కాదు. ఆంద్రియా ధైర్యవంతుడేమి కాదు. కానీ ఆంద్రియా ఒక పని చేశాడు. ఏం పని చేశాడంటే తన సొంత అన్నదమ్ముడైనటువంటి పేతురు దగ్గరికి వెళ్ళి మేము మెస్సియాని కనుగొన్నామని పేతురును ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఒక్క ఆంద్రియా, తలాంతులు లేని ఆంద్రియా ఒక్క పేతురు గారిని తీసుకొస్తే పేతురు ఏం చేశాడు మీకు తెలుసా? ఒక్క ప్రసంగం చేస్తే ఎన్ని వేల మంది రక్షించబడ్డారండి? 3,000 మంది రక్షించబడ్డారు. 2,000 మంది బాప్సం తీసుకున్నట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఇంచుమించు 2,000 మంది అంటే ఆంద్రియా అంత తలాంతులు కలిగిన వాడు కాదు. ఆంద్రియా నడిపించినందువలన పేతురు దేవుని సేవలో గొప్పగా వాడబడ్డాడు. ఆంద్రియా నీడబడి రోగులు బాగాలేదు, కానీ పేతురు గారి నీడబడి రోగులు బాగైనట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. గమనించారా? ఆంద్రియా తలకిందులుగా సిలువ వేయబడలేదు, కానీ ఆ పేతురు గారు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. ప్రభు కోసమని ఆ పేతురు గారు చనిపోయారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీని ఒక్క సమరయ స్త్రీ కోసమని యేసు ప్రభు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. కొన్ని గంటలు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడి ఆ సమరయ స్త్రీని దేవుని దగ్గరకు నడిపించారు. బిల్లీ గ్రాహం గారిని నడిపించిన దైవజనుని గురించి నేను ఈ చిన్న కరపత్రికలో నేను రాశాను. జార్జ్ ప్రవర్ధ్ అనేవాడు ఒక మామూలు టైలర్. ఆయన దగ్గరకు బిల్లీ గ్రాహం గారు షర్ట్ కుట్టించుకోవడానికి వచ్చినప్పుడు ఆ జార్జ్ ప్రవర్ధ్ అనేవాడు బిల్లీ గ్రాహంతో మాట్లాడాడు. అప్పుడు బిల్లీ గ్రాహం గారు వయసు 16 సంవత్సరాలు మాత్రమే. అబ్బాయి, ఈరోజు ఇక్కడ ఒక సభ జరుగుతుంది, మీరు రండి అని ఆహ్వానించారు. బిల్లీ గ్రాహం గారు వెళ్ళారు. ఆ సభలో బిల్లీ గ్రాహం గారు మారు మనసు పొందాడు, రక్షించబడి గొప్ప సువార్తికుడయ్యి లక్షల మందిని దేవుని దగ్గరికి ఆయన నడిపించాడు. చప్పట్లు కొడదామండి ఒకసారి. దేవుడికి వందనాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రాలు. గమనించారా ప్రియమైన బిడ్డలారా? ఒక మామూలు టైలరు ఒక గొప్ప ప్రసంగికుడిని దేవుని దగ్గర నడిపించినట్టుగా చూస్తూ ఉన్నాం. జార్జ్ వర్వర్ గారు, మీకు చాలామందితో నేను జార్జ్ వర్వర్ గారి గురించి మాట్లాడుతూ వచ్చాను. ఈ బులెటిన్లో కూడా జార్జ్ వర్వర్ గారి గురించి నేను రాశాను. ఆయన ఒక షిప్ కొనుక్కున్నాడు, టైటానిక్ లాంటి ఒక పెద్ద షిప్ కొనుక్కొని చాలా దేశాలకు వెళ్ళి సువార్తను జార్జ్ వర్వర్ గారు ప్రకటించారు. మన హైదరాబాద్ కూడాను జార్జ్ వర్వర్ గారు వచ్చారు.
బ్రదర్ బక్సింగ్ గారితో కలిసి ఆయన సువార్త సేవ జరిగించారు. ఈ జార్జ్ వర్వర్ గారు, బిల్లీ గ్రహాం గారు దేవుని వాక్యం చెప్పినందువలన జార్జ్ వర్వర్ గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. జ్ఞానము గలవాడు ఇతరులను ఏమని ఉందండి బైబిల్, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఒకసారి మా పాస్టర్ గారు ఒక ఆమెకు చెప్పాడట, అమ్మ ఆత్మలు సంపాదించకుండా మనం ఉండకూడదు అని చెప్పాడట. ఆత్మలు సంపాదించకుండా ఉండకూడదు, ఆత్మలు సంపాదించండి. ఒక వృద్ధురాలు విన్నది, ఆమె ఎక్కడో గచ్చిబౌలిలో ఉంటూ ఉండేది. ఆ దినము ఒక పని మనిషి ఇంటికి వచ్చినప్పుడు గిన్నెలు తోముతూ ఉంటే ఆ పని మనిషి దగ్గర కూర్చొని యేసుప్రభు ఎలా చనిపోయాడు, యేసుప్రభు ఎలా మానవుల కొరకు చనిపోయి సమాధిలోనికి వెళ్ళి తిరిగి 3వ దినం మళ్ళీ లేచాడు, ఇవన్నీ చెప్తుంటే ఆ పని మనిషి అందంట, అమ్మ ఇన్ని దినాలు ఇంత మంచి దేవుని ఎందుకు దాచిపెట్టావా అమ్మ నాకు చెప్పకుండా అన్నదట. మనం దాచిపెడుతున్నాం. మనం ఎవరిని దాచిపెడుతున్నాం? దేవుని దాచిపెడుతున్నాం. క్రీస్తు ప్రభుల వారిని దాచిపెడుతున్నాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎంతమందికి తెలుసు? ఆయన ఆఫ్రికా ఖండానికి మిషనరీగా వెళ్ళాడు. చీకటి ఖండం అది. ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికాకు వెళ్ళే ఆ దినాలలో మనుషులను కోసుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళు. అలాంటి నరమాంస భక్షకుల దగ్గరికి డేవిడ్ లివింగ్స్టన్ గారు వెళ్ళారు. వాళ్ళు చంపుతారని తెలుసు. ఏదో ఒక దినాన డేవిడ్ లివింగ్స్టన్ గారిని ముక్కలు చేసి ఆఫ్రికన్స్ భోంచేస్తారని తెలుసు. పర్వాలేదు, నేను చచ్చిపోతే పురుగులు తింటాయి నన్ను, నేను బతికుండగా ఎవడో నరమాంస భక్షకుడు అని తింటే ఏమవుతుందని ధైర్యంతో వెళ్ళిపోయి ఒక చిన్న గుడిసె లాంటిది వేసుకున్నాడు. చాలా భయంగా ఉన్నాడు. ఎప్పుడు ఎవడొచ్చి చంపుతాడో, ఎప్పుడు ఎవడొచ్చి ఉడకబెట్టుకొని తింటారో చాలా భయంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. చాలా దినాలు సువార్త ప్రకటించాడు. ఆ నల్ల జాతి వాళ్ళకు, ఆఫ్రికన్స్కి ఆయన సువార్త ప్రకటించారు. ఎవరు వినలేదు. కొన్ని దినాలు అయిన తర్వాత దిగులుతో ఉన్నాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు. దిగులుతో ఉన్నారు. ప్రభువా, ఇన్ని దినాలు ప్రార్థన చేశాను, ఇన్ని దినాలు దేవుని వాక్యం చెప్పాను, ఎవడు ఒక్కడైనా రక్షింపబడడం లేదని అన్నప్పుడు ఆయన అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ కుటీరం బయట ఏదో శబ్దం అవుతుంది. ఎవరన్నా వచ్చారేమో, నల్ల జాతీయులు నన్ను చంపేస్తారేమో అనుకొని తిన్నగా కిటికీ అలా ఓపెన్ చేసి చూస్తే ఒక రక్తం కారుతూ ఉన్నటువంటి గాయపరచబడిన ఒక కుక్క కనపడింది. ఏం కనపడిందండి? కుక్క కనపడింది. అది పాపం చిందరవందరగా ఉంది. ఒళ్ళంతా పుండ్లు, ఒళ్ళంతా రక్తసిక్తమై ఉంది. సరే, ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారు నార్మల్గా డాక్టర్, ఆయన మెడిసిన్ చదివాడు. ఆయన అయినా కూడా మిషనరీగా ఆయన వెళ్తేప్పుడు ఆ కుక్కను లోపల తీసుకొచ్చి బాగా మందు గింది వేసి, పౌడర్ వేసి, దాన్ని బాగా శుభ్రం చేసి ఒక చిన్న గోని పట్టేసి అక్కడ పడుకోబెట్టాడు ఆ కుక్కని. ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. మళ్ళీ ఏదో అలికిడైంది, బయట అలికిడైంది. మళ్ళీ చూశాడు, ఎవరన్నా వచ్చారేమో చంపడానికి అని చూస్తే ఈ గజ్జి కుక్క బయటికి వెళ్ళిందే, అది 7 కుక్కలను పట్టుకొచ్చిందట. ఎన్ని కుక్కలండి? 7 కుక్కల్ని. ఎందుకు పట్టుకొచ్చింది? నన్ను బాగు చేశాడు ఒక ఆయన ఉన్నాడు, డేవిడ్ లివింగ్స్టన్, మీకు కూడా పౌడర్ వేస్తాడర్రా, మిమ్మల్ని కూడా బాగు చేస్తారని. ఆ గజ్జి కుక్కకు ఎంత ఆశ ఉంది. నీకుందా? నేను అడుగుతున్నాను, నీకు ఆశ ఉందా? ఇతరులు ప్రభు దగ్గర రావాలని ఆశ ఉందా? ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి ఇలా రిక్షాలో వెళ్తుంటే ఒక ఇంటి ముందు మంట పెడతా ఉన్నారట. చిన్న మంట, అంటే మంట పెట్టి షామాన్ వేస్తున్నారు. చిన్న మంట, కట్టెలు తగలబడతా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఎవడో చచ్చిపోయాడని. ఆర్ఆర్కే మూర్తి గారు ఇక్కడ ఈ రిక్షాలో కూర్చొని ఏడుస్తుంటే రిక్షావాడు అడిగాడట, అయ్యా ఆ శవం ఉంది ఆడేదో పొగబెట్టారు, మంటేశారు, మీరు ఏడుస్తున్నారు, మీ చుట్టాలంటే మా చుట్టాలు ఏం కాదన్నాడు. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, వాడికి అన్నాడు నేను దేవుని వాక్యం చెప్పలేదు, వాడు చచ్చిపోయాడు అన్నాడు. నీ స్థితి కూడా అంతే. రేపు ఎవరైనా నీ ఇంటి పక్కవాడు చచ్చిపోతే దేవుడు తప్పనిసరిగా నీకు ఏడుపు కలిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుక్కకే అంత ఆశ ఉంటే నీవు నేను కుక్కలం కాదు కదా.
నీవు నేను జంతువులం కాదు కదా, దేవుని ఆత్మ ఉన్న మనుషులం కదా. మన తోటి వాళ్ళు నశించిపోవడము ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం లేదు. తర్వాత చీకటి ఖండంగా ఉన్న ఆఫ్రికా ఏ ఖండమైందండి? వెలుగు ఖండమైంది. చెప్దామా? ఏ ఖండమైందండి? వెలుగు ఖండమైంది. ఈ రోజున ఎన్ని సంఘాలు ఆఫ్రికాలో ఉన్నాయో, ఆఫ్రికన్స్ పాటలు పాడితే మనం అదిరిపోతామండి. ఎంత గట్టిగా పాడతారో, గంటల తరబడి పాటలు పాడతారు. వాళ్ళకి ఎంత ఆశ ఉందో చెప్పడానికి వీల్లేదు. మేము ఆమ్స్టర్డామ్ వెళ్ళినప్పుడు చాలామంది ఆఫ్రికన్ పాస్టర్స్ అక్కడికి వచ్చారు. ఈ ఆఫ్రికన్ పాస్టర్లు ఏం చేసేవాళ్ళంటే ఆ ఆమ్స్టర్డామ్లో కొంతమందిని పట్టుకొని వాళ్ళకు సువార్త చెప్పేవాళ్ళు. మన వాళ్ళు ఎక్కడైనా 2-3 కనపడితే బజ్జీలు తినుకుంటూ ఉండేవాళ్ళు. మాతో ఒక ఆయన అన్నాడు, మన వాళ్ళేమో తిండికి ఆశపడుతున్నారు, వాళ్ళేమో సువార్తకు ఆశపడుతూ ఉన్నారు. ఎక్కడ మనుషులు కనపడ్డా ఒక చిన్న కరపత్రం ఇచ్చేవాళ్ళు. మనం కూడాను అలాంటి ఆశ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించు. మళ్ళీ చెప్దామా? జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నువ్వు జ్ఞానవంతుడివా అజ్ఞానవంతుడివా? ఒకసారి ఆలోచన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇతరులను ప్రభు దగ్గర నడిపించే ఆశ నీలో ఉందా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. జీలు ఉందా నీకు? దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ఆరాధనలో జ్ఞానము కలిగిన కుమారుడు, జ్ఞానము కలిగిన భర్త, జ్ఞానము కలిగిన భార్య, జ్ఞానము కలిగిన తండ్రి, జ్ఞానము కలిగిన విశ్వాస గురించి మనం గమనించాం. ఇతరులను ప్రభు దగ్గర తీసుకురావాలని ఆయన కోరుతున్నాడు. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ పాదములు వందనాలు చెల్లిస్తున్నాము. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ని మేము ఘనపరుచుకుంటూ ఉన్నాం ప్రభువా, మిమ్మల్ని మేము స్తుతించుకుంటూ ఉన్నాం ప్రభువా. జ్ఞానము గల కుమారుడు గురించి, జ్ఞానము గల భార్య గురించి, జ్ఞానము గల భర్త గురించి, జ్ఞానము గల తండ్రిని గురించి, జ్ఞానము గల విశ్వాస గురించి మీరు మాట్లాడారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఒక అనారోగ్యంగా ఉన్న కుక్క వెళ్ళి 7 కుక్కలను తీసుకొని వచ్చిందని డేవిడ్ లివింగ్స్టన్ గారి జీవితం ద్వారా మేము నేర్చుకున్నాం. అలాంటి ఆశ మాలో కలిగించండి, అలాంటి ఆకాంక్ష మాలో కలిగించండి ప్రభు. మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచున్నాం. వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుచున్నాం తండ్రి. ఆమెన్.